జగన్ని విమర్శిస్తే చంపేస్తానని గుడిపల్లి మండలంలోని టీడీపీ సర్పంచ్ రీటా భర్త ఎల్లప్పను సెల్ ఫోన్లో బెదిరించాడు ఒక వైసీపీ కార్యకర్త. సోషల్ మీడియాలో సీఎం జగన్ని విమర్శించే స్థాయి లేదు, మా బాస్ ఆపుతున్నారు కాబట్టే ఇంకా నువ్వు రోడ్డుపై తిరుగుతున్నావు, లేదంటే కుప్పంలో అడుగు పెట్టేవాడివి కావు అంటూ బెదిరించాడు. దీంతో ఎల్లప్ప పోలీసులని ఆశ్రయించారు. ఈ ఏడాది వేసవి దడ పుట్టించనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఎండవేడి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మార్చి నుంచి మే వరకు 3 నెలలు ఎండలు మండిపోనున్నాయి. ఏపీలో మార్చి 3వ వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగి వడగాల్పులకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 58 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని స్టెల్లా వివరించారు. వైసీపీకి నరసరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. గురజాలలో జరిగిన కదలిరా సభలో చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా లావు బరిలో దిగనున్నారు. తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని కాపు నేత హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టే వరకు తన పోరాటం ఆగదన్నారు. అనుభవం లేని వారి సలహాల వల్ల పవన్ గతంలో ఓడిపోయారని అభిప్రాయపడ్డారు. తన చర్యలపై ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకుంటూ వెళతానన్నారు హరిరామ జోగయ్య. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్లను రుణమాఫీ చేసిందని, రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తానని హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయయాత్ర రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్కి చేరుకుంది. గుంటూరులో 3 కలరా కేసులు బయటపడటంతో లోకల్గా అంతా కలకలం రేగుతోంది. నీటి కాలుష్యంతో ఇప్పటికే 4 మరణించారు. ఫిబ్రవరిలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 345 మల నమూనాలను పరీక్షిస్తే 3 విబ్రియో కలరా కేసులు, 20 ఈకోలి కేసులు, 1 షగెలా కేసు బయటపడింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధులన్నీ వ్యాపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, సుప్రీంకోర్టు న్యాయవాది బాన్సురి స్వరాజ్ పేరు కూడా ఉంది. ఢిల్లీలోని 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో పేర్కొన్నారు. ఇందులో బాన్సురి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. బాన్సురి స్వరాజ్ ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్టానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను పేదలకు మంజూరు చేయనుంది. ప్రజాపాలనలో నమోదు చేసుకున్న వారికి మొదటగా ప్రాధాన్యం ఇవ్వబోతోంది. లబ్ధిదారులు తమకు నచ్చినట్లు సొంత ఇంటి నిర్మాణం చేపట్టినా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది. తనను మరోసారి వారణాసి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై మోదీ స్పందించారు. తనపై విశ్వాసం ఉంచిన కార్యకర్తలకు, బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు చెప్పారు. కాశీ ప్రజలకు 3వసారి సేవ చేయాలని ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. 2014 నుంచి వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని మోదీ తెలిపారు. తనను ఎంతో ఆదరిస్తున్న కాశీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని మోడీ ట్వీట్ చేశారు.